17 ఏళ్ల ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే వైష్ణవిని నగ్నంగా చంపేశారంట. అది ఎవరో తెలుసా? సొంత అన్నలే. ఎందుకు చంపారు అంటే వాళ్ళ దగ్గర ఉన్న సమాధానం పరువు. అసలు ఎలా చంపారు, ఎందుకు చంపారు ఒకసారి చెప్తా వినండి. వైష్ణవి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. లోకేష్ బలాదూరుగా తిరుగుతుంటాడు. ఈ లోకేష్ ని వైష్ణవి లవ్ చేయడం ఏం మాత్రం ఇష్టం లేని కుటుంబ సభ్యులు వైష్ణవికి చాలా సార్లే చెప్పారంట. వాడితో మాట్లాడద్దు, వాడితో తిరగద్దు, ఇంకోసారి వాడితో నిన్ను చూస్తే మాకు నచ్చదు అని. అప్పటికి వినకపోయేసరికి ఉండే గ్రామం నుంచి వేరే గ్రామానికి కూడా షిఫ్ట్ అయ్యారంట. వైష్ణవి ఒకనొక రోజు నేను లోకేష్ తో మాట్లాడట్లేదు, ఇంకా మాట్లాడను అని కూడా చెప్పిందంట. కానీ ఆమెను ఏం మాత్రం నమ్మని వాళ్ళ కుటుంబ సభ్యులైతే ఆమెపై రెక్కి నిర్వహించారు. గండికోటలో వైష్ణవిని చంపేసే 3 రోజుల ముందైతే వైష్ణవి వాళ్ళ అమ్మ ఫోన్ లో నుంచి ఇన్స్టాగ్రామ్ లో లోకేష్ కి అయితే మెసేజ్ చేసిందంట. మనం గండికోటకు వెళ్దాం, నేను కాలేజ్కి అని చెప్పేసి వస్తా అని. ఈ విషయం ఎలా తెలిసిందో కానీ వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ అన్నలు బ్రహ్మయ్య, కొండయ్యలకి తెలిసిపోయింది. ఆ క్షణమే లోకేష్ ని వైష్ణవిని చంపాలనే మరణ శాసనాన్ని రాశారు వాళ్ళ కుటుంబ సభ్యులైతే. ఇక సంఘటన జరిగిన రోజైతే వైష్ణవి ఇంట్లో నుంచి బయలుదేరింది, కాలేజ్కి అని చెప్పింది, అతని బండెక్కింది, గండికోటకు వెళ్ళింది. అక్కడ వైష్ణవి లోకేష్ ఇద్దరు కలిసి మాట్లాడుకున్న సమయంలో లోకేష్ కి అయితే వాళ్ళ మామ కాల్ చేశాడంట. రే, వాళ్ళ అన్న వాళ్ళకి మీరు అక్కడ ఉన్న విషయం తెలిసిపోయింది, వెంటనే తిరిగి వచ్చేయని. లోకేష్ అయితే వైష్ణవిని కూడా రా వెళ్ళిపోదామని పిలిచాడంట. వైష్ణవి లేదు, నా కాలేజ్ టైం ఇంకా ఉంది కదా, నేను కాలేజ్ టైం అయిపోయాక ఇంటికి వెళ్తానే సమాధానం అతనికి చెప్పి అతన్ని పంపించేసిందంట. ఇద్దరిని చంపాలనే కసితో వచ్చిన అన్నలు ఒంటరిగా ఉన్న చెల్లిని రాఖీ కట్టిన చేతితోనే గొంతుకి దారం బిగించి మరీ చంపారు. ఇందులో కొన్ని ఘటనలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యే, కొన్ని రికార్డ్ అవ్వలేదు. కానీ వైష్ణవిని చంపిన ఆ దుర్మార్గపు అన్నలే మేమే చంపేశాం అని ఈ రోజైతే పోలీస్ స్టేషన్ లో ఒప్పుకున్నారంట. చంపిన వాళ్ళ పేర్లు బ్రహ్మయ్య, కొండయ్య. అలాగే ఇలాంటి నా కొడుకులకి ఎలాంటి శిక్ష పడితే బాగుంటుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. వైష్ణవి చావుకి ఎలాగైనా న్యాయం చేయాలని పోలీస్ వ్యవస్థనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.